కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా మనం అనుకున్నది సాధించలేకపోవచ్చు. ఇప్పుడు ఈ ఇండియా క్రికెట్ టీం పరిస్థితి కూడా అదే. అందరూ కూడా బాగానే కష్టపడుతున్నారు. రోహిత్ శర్మ కానీ, కోహ్లీ కానీ, గిల్ కానీ, కేఎల్ రాహుల్ కానీ, మిగతా టీం కూడా చాలా కష్టపడుతున్నారు గెలవటానికి. కానీ ఎందుకో సాధ్యం కావట్లేదు. కొంచెం దాన్ని గ్యాప్ ఇచ్చినా పర్వాలేదు, ఆ సమయాన్ని ఓడిపోయినప్పటికీ పర్వాలేదు. కమ్బ్యాక్ అనేది గట్టిగా ఇవ్వాలి. టీంలో కొన్ని మార్పులు ఉన్నాయి. గంభీర్ తీసుకోవటం లేదు మార్పులు అనేవి. గంభీర్ యాజ్ యూజువల్గా ఎలా బిహేవ్ చేస్తున్నాడో అలాగే బిహేవ్ చేస్తున్నాడు. కొంచెం ఆయన శ్రద్ధ పెట్టి ఒక భువనేశ్వర్ కుమారు, బుమ్రాను, లేదంటే షమి, సిరాజు, కొంచెం స్టాండర్డ్ ఉన్న బౌలర్స్ని పెట్టాలి. మెయిన్ బౌలర్స్ని మార్చాలి. ఇంకొకటి, ఫస్ట్ నుంచి కూడా మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయితే టీం ఫెయిల్ అవుతూ వస్తుంది. అది ఆనవాయితీగా వస్తుంది. అది మార్పు చెందాలి. కన్సిస్టెన్సీ లేదు. సో ఇండియా ముందు మ్యాచ్లు మంచిగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. టీంలో కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఖచ్చితంగా చేస్తేనే తప్ప ఇండియా బౌన్స్ బ్యాక్ అవ్వదు. ఆల్ ది బెస్ట్ టు ఇండియా. ఇండియా మంచిగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. వేచి చూద్దాం, ఆగుతాం తొందరపడకుండా.